కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి ఊడిన చందంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేస్తున్నట్టు వైనం చూస్తుంటే కొత్త విమానాశ్రయాలను నిర్మిస్తున్నాం, ప్రయాణికులకు వాటిని అందజేస్తున్నామని చెబుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం విశాఖపట్నం తిరుపతి విమానాశ్రయాన్ని మాత్రం ప్రైవేటీకరణ చేసేందుకు చేసిన ప్రయత్నం ఈరోజు పౌర విమానయాన శాఖే గొడ్డలు పెట్టని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తన హయాంలోనే తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి అప్పటి ప్రధానమంత్రి ఎంతగానో దోహదపడినటువంటి ఈ పరిణామాలు తన కళ్ళ ముందే ఆ విమానాశ్రయాన్ని ప్రైవేటీకరణ దిశగా కార్యాచరణ రూపొందిస్తున్న విషయంపై మండిపడుతున్నటువంటి కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించినట్టు విమానాశ్రయాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి చేస్తున్నట్టు ప్రయత్నంలో భాగమే కొత్త విమానాశ్రయాల నిర్మాణం దోహదపడుతున్నాయి. అంటే రూరల్ కనెక్టివిటీ అని ఒక కొత్త పదాన్ని తీసుకొని వచ్చారు. ఈ రూరల్ కనెక్టివిటీ ద్వారా కొత్త విమానాశ్రయాలు దాదాపుగా ఒక 50 నుంచి 100 దాకా భారతదేశంలో మొదలు పెట్టాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. సంతోషం, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఒక మంచి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కష్టపడి నేను తీసుకొని వచ్చాను. నాకు కూడా పెద్ద మనుషులు ఆ రోజుల్లో వచ్చి మేము దీన్ని ప్రైవేట్ చేసుకుంటాం, నీకు దుడ్డు ఇస్తామని కూడా చెప్తే నేను కాదంటే కాదు, ఇది అంతర్జాతీయ విమానాశ్రయం పుణ్యక్షేత్రంలో ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే ఉండాలి అని నేను చెప్తే ఆ రోజు వీలు కాలేదు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నేను చెప్పిన మాటే విన్నారు, ప్రైవేట్ చేయకుండా ఆపాం. దాన్ని గరుడు పక్షి ఆకారంలో తీసుకొచ్చాం. ఎందుకనంటే వెంకటేశ్వర స్వామికి గరుడు పక్షి అంటే ఇష్టం. అందుకని రాబోయేటువంటి భవిష్యత్తులో విమానాశ్రయం ప్రైవేటీకరణకు దోహదపడకుండా ఉండేదాని కొరగా తీసుకొచ్చాం. ఈరోజు ఎర్రనాయుడు కుమారుడు ఈరోజు మంత్రి అయ్యాడు, విమానాలకు మంత్రి అయ్యాడు. సంతోషం. నాకు మంచి స్నేహితుడు కూడా ఎర్రనాయుడు. ఆయన కొడుకు ఈరోజు దీన్ని అదానికి అమ్మాలని చూస్తున్నాడు. దీన్ని నేను ఖండిస్తున్నా. వెంటనే నువ్వు దీన్ని వెనక్కి తీసుకోకపోతే విపరీతమైన నష్టం వస్తుంది తెలియకుండానే నీకు. అది చాలా పుణ్యక్షేత్రం. 1000 ఎకరాల భూములు వాడు అదానీ చేతిలో పెట్టడం అనేది తప్పు తప్పు తప్పు. రామ్మోహన్ నాయుడు గారు, దీన్ని మీరు విరమించుకోవాలి రాబోయే ఒక 15 రోజుల్లో అని నేను డిమాండ్ చేస్తున్నా. చూస్తే కనుక భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తయింది, కార్యకలాపాలకు అందుబాటులోకి వచ్చింది. కానీ విశాఖపట్నం విమానాశ్రయం ఇప్పటికే విశాఖపట్నం ఉత్తరాంధ్రకే వన్నె తెచ్చేటటువంటి పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో ఆ విమానాశ్రయాన్ని కూడా మూసివేసే దిశగా ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ కాజ్ చూపిస్తుంది. అది ఎంతవరకు సమంజసం? విశాఖపట్నం విమానాశ్రయం కంటిన్యూ కావాలి యాజ్ ఇట్ ఈజ్గా. దాన్ని జోలికే పోవద్దు రామ్మోహన్ నాయుడు గారు. నువ్వు భోగాపురంలో తెచ్చుకున్నావు, సంతోషం. ఇంకొకటి కూడా తెచ్చుకో, మేము కాదన్నాం. కానీ విశాఖపట్నం విమానాశ్రయం ఆపడం అనేది తెలివి తక్కువ తనం. చూస్తే కనుక ప్రస్తుతం రాజ్యసభలో కొంతమంది కాలపరిమితి అయిపోయిన తర్వాత ఈరోజు రాజ్యసభ స్థానాలను ఆయా పార్టీలు ఫుల్ఫిల్ చేసుకుని అందులో మన కాంగ్రెస్ పార్టీకి కూడాను 4 స్థానాలు అవకాశం కలిపి ఆంధ్రప్రదేశ్ నుండి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు అయినటువంటి షర్మిలాకి అవకాశం దక్కలేదని ఆయన స్నేహితుడిగా మీరు బాధపడుతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎటువంటిదనంటే ఢిల్లీలో విమానం ఎక్కేటప్పుడు ఒక పేరు ఉంటుంది, హైదరాబాద్లో దిగి గాంధీ భవన్ పోయే లోపల ఇంకో పేరు ఉంటుంది. దీని గురించి ఎక్కువగా ఆలోచించేదానికుంటే ఆలోచించుకోవడం మంచిది. అంటే వస్తుంది ఆ సముచిత స్థానం. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడాను ఆ కుటుంబం కావచ్చు, దివంగత నేతకున్నటువంటి ఆ గౌరవం తగ్గటువంటి ఆ స్థానం ఆమెకు దక్కి పెద్దల సభలో అడుగుపెట్టే అవకాశం. ఇది మా ఢిల్లీ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు. శ్రీకాకుళంలో నేను చెప్పేదానికి విలువ లేదు. కానీ ఆ సంస్థ స్థానం కల్పిస్తే బాగుంటుందేమో అని మీ మొదలే అనిపించలేదా? ఇవ్వడంలో తప్పు లేదు. కానీ ఈ కారణాలు ఆమెకు ఆ పదవి వరించలేదంటే దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ప్రస్తుతం రాజ్యసభల్లో ఇండియా కూటమికి గ్రాఫ్ తగ్గి ఎన్డీఏ కూటమికి గ్రాఫ్ పెరుగుతుంది. నేను రీసెంట్గా మహిళా బిల్లు కావచ్చు,
పార్లమెంటరీ స్థానాల పునర్విభజన, అసెంబ్లీ పునర్విభజన విషయంలో రెండు వీక్పోయిన తరుణంలో పెరుగుతున్నటువంటి స్ట్రెంగ్త్ రేపు ఆ రెండు బిల్లులు కూడా ఆమోదించబట్టి కార్యాచరణ సిద్ధమవుతున్నాయంటే అన్ని బిల్లులు ఆమోదం అవుతాయి, దానికి ఏం ఇబ్బంది లేదు. డీలిమిటేషన్ రాబోతూ ఉంది. మరి సీట్లు దాదాపుగా 800కి ఎక్కుతాయి. ఇవన్నీ ఎవరు ఆపడం సాధ్యం కాదు. ఆపాలనుకున్నా ఒక్కటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. భారతదేశ రాజకీయాలను దళితులు శాసించబోతున్నారు 2029లో. మళ్ళా నేను నొక్కి చెప్తున్నాను, భారతదేశ రాజకీయాలను దళితులు శాసించబోతున్నారు 29లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయం. మరి భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయం. కారణాలు రెండు. ఒకటి నిరుద్యోగం, రెండోది ధరలు. చూస్తే కనుక ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి అనుకూలంగా పునర్విభజన ప్రక్రియ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రక్రియ ఏ విధంగా దోహదపడుతుందని ధీమా వ్యక్తం చేస్తారు. ప్రజల్లో అవిశ్వాసం ఎక్కువైంది, అలజడి ఎక్కువైంది, ఆందోళన ఎక్కువైంది. అదే కాక్రోచ్ పార్టీ. మరి ప్రక్కనే ఉన్నటువంటి తమిళనాడులో కూడా 2 రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు పోరాటం చేశాయి. ప్రతి ఓటర్కి 1000 రూపాయలు ఇచ్చారు. 2 ఫెయిల్ అయినారు. ఏమి న్యాయపైస ఉన్నటువంటి విజయ్ ఈరోజు డంకా బజాయించి గెలిచాడు. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావడం ఖాయం. నా మిత్రుడు కుమారుడు దయాదాక్షిణ్యాలతో రాజకీయంగా ఉన్నాడు. కోర్టులు మరి నరేంద్ర మోడీ దయాదాక్షిణ్యాలతో ఉన్నాడు. మరి రెండవది చంద్రబాబు నాయుడు కూడా పరిస్థితి చాలా దినానికి పడిపోతూ ఉంది. ఇద్దరు, నా మిత్రుడు కానీ మిత్రుడు కుమారుడు ఇద్దరు సక్సెస్ కాలేరు, ఇద్దరు ఫెయిల్ అవుతున్నారు. ఈ పునర్విభజన ప్రక్రియలో మాత్రం ఈశాన్య రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఇంటలెక్చువల్ పర్సన్స్తో పాటు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడాను ఆ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఈ పార్లమెంటరీ పునర్విభజన ప్రక్రియ మాత్రం యజేచ్ఛగా సాగుతుందన్నటువంటి మీ బలమైన నమ్మకం వెనక నిజంగానే ఈశాన్య రాష్ట్రాలు నష్టపోతాయా? కొంత జనాభాను బట్టి వెనక్కబడతాయి, కొన్ని ముందుకెళ్తాయి. దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గుతాయి, ఉత్తర భారతదేశంలో పెరుగుతాయి. ఈ పరంపర కొనసాగుతూ వస్తుంది. కనీసం పునర్విభజన నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో ఈరోజు పార్లమెంటు స్థానాలు పెరగాలి కదా. ఇప్పుడు ఏం పెరిగినా కూడా 50% పెరుగుతుంది, అంతకంటే ఎక్కువ పెరగదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 80 సీట్లు ఉన్నాయి, అవి 120 సీట్లు అవుతాయి. మరి అక్కడ తమిళనాడులో 39 సీట్లు ఉన్నాయి, 60 సీట్లు అవుతాయి. అదే ఆ డిజిట్ అనేది ఈరోజు ఈ ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. చట్టసభల్లో ఈశాన్య రాష్ట్రాలు ఇప్పటికే వెనకబాటుతనంగా ఉన్నాయి. మళ్ళీ ఆ వెనకబాటు పరంపర కొనసాగుతున్నారు. ఎంత నష్టపడినా ఎంత లాభపడినా అనుకున్న ఉద్దేశం నెరవేరుతుంది. కారణం ఏంటంటే డిఎంకే వాళ్ళు ఇండియా బ్లాక్లో నుంచి బయట వచ్చేసారు. వాళ్ళ దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. వాళ్ళ సపోర్టుతోటి 2/3లో గెలుస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ప్రకారంగా కొన్ని సవరణలు జరుగుతాయి ఖచ్చితంగా. ప్రతిపక్షాలకు కూడా విలువ ఇవ్వాలి కాబట్టి మరి ఏది ఎలాగైనా 29లో మరి ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 2 ప్రాంతీయ పార్టీలు విఫలమైనాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయం. ఒక అత్యున్నత న్యాయమూర్తి యువతను ఉద్దేశించి పరాన్న జీవులు ఒక కాక్రోచ్తో సంబోధించడం మదనపడ్డ అభిజిత్ అన్నటువంటి ఒక సోషల్ మీడియా ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేసిన ఈరోజు దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీపై కామన్ పబ్లిక్ కూడా చర్చించుకుంటున్నారు. అంటే ఒక అత్యున్నత న్యాయస్థానం ఆయన వ్యాఖ్యలే ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావానికి దోహదపడిందంటే మరి స్థాయి పెరిగే కొద్ది మాటల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ధర్మాసనం నుంచి మాట్లాడేటప్పుడు మరి న్యాయ నిర్ణేతలు చాలా పకడ్బందీగా జాగ్రత్తగా పొందిగ్గా ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి. తొందరపడితే నష్టం వస్తుంది. ఆ తొందరపాటే ఈ నష్టం. చాలా జాగ్రత్తగా ఉండాలని నేను వాళ్ళకి సున్నితంగా వినయంగా తెలియజేస్తాను. కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం ఈరోజు జాతీయ పార్టీలతో పాటు కొన్ని ప్రాంతీయ పార్టీలో ఉనికే పరిస్థితులు నెలకొన్నాయంటే ఏ లేదు. కాక్రోచ్ పార్టీ ఏముంది, అందరు నిరుద్యోగులందరూ నిరుత్సాహంగా ఉన్నారు.
అందరూ తిరగబడేదానికి రెడీగా ఉన్నారు. దీన్ని ఏ పార్టీ మలుచుకుంటే ఆ పార్టీ మలుచుకుంటుంది. అందులో మీరు కూడా దాన్ని ఓన్ చేసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? మేము ఆ ఓన్ చేసుకునే భాగంలోనే ఈరోజు శ్రీకాకుళంకి వచ్చా. ఈరోజు సమస్యలు ధరలు బాగా పెరిగిపోయినాయి. ఎరువులు దొరకటం లేదు, గ్యాస్ దొరకటం లేదు, డబ్బు చేతిలో లేదు. ఏ కుటుంబం దగ్గర పోయి పేదవాడి దగ్గర పోయినా 200 రూపాయలు కూడా లేదు. సంక్షోభంలో ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ పరిస్థితులు. ఈ సంక్షోభంలో నుంచి బయటపడాలంటే మరి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సాధ్యం. మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు మంచి ఆర్థిక నిపుణులు అవసరం. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే విమానాశ్రయాలు కొత్తవి నిర్మిస్తున్నాం అని గొప్పలు చెప్పుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిని ఖ్యాతిని ఆర్జించినటువంటి విమానాశ్రయాలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి ఆ ప్రతిపాదన మాత్రం వెంటనే యూటర్న్ తీసుకోవాలని, లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటేనే హెచ్చరిక జారీ చేస్తుంది. మరి చూస్తే కనుక పార్లమెంటరీ స్థాయి పునర్విభజన విషయంలో మాత్రం ఎన్డీఏ కూటమి తీసుకున్నటువంటి ఆ నిర్ణయం తూచా తప్పకుండా అమలవుతుంది. 2029లో దళితులు సామాన్య ప్రజలు కూడాను రాజ్యం వేలే రోజులు కనుచూపు మేరలు కనబడ్డాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వవైపు ఈ ప్రక్రియ ఎంతకన్నా దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సంక్షోభంలో ఉన్న దేశాన్ని పరిరక్షించాలి, ధరలు నియంత్రించాలి అంటే మాత్రం ఎన్డీఏ కూటమికి చెక్ పెట్టాలి, ఇండియా కూటమి మళ్ళీ అధికారం రావాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి 2029 నాటికి పార్లమెంటరీ సీట్ల పునర్విభజన ప్రక్రియ పూర్తయి అనుకున్న విధంగా కనుక జరిగితే ఈశాన్య రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్నటువంటి ఆందోళన నుండి బయటపడి ఆ నిర్ణయానికి ఏకీపించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఈ ప్రక్రియ ఎంతవరకు దోహదపడుతుంది అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.